వెల్కమ్ బ్యాక్. దేనికైనా రెడీ సినిమా వివాదంపై ఇటు ఫిలిం ఛాంబర్ అటు ప్రభుత్వం స్పందించాయి. బ్రాహ్మణులు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. అయితే ఫిలిం ఛాంబర్ మాత్రం సినీ ప్రముఖులు బ్రాహ్మణులతో కలిసి కమిటీ వేసేందుకు అంగీకరించింది. ఈ రెండు కమిటీలు సినిమా చూసి అభ్యంతరకర సన్నివేశాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాయి. దేనికైనా రెడీ ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచే వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ బ్రాహ్మణులు ఆందోళనకు దిగడం, వారిపై మోహన్ బాబు అనుచరులు దాడి చేయటం చకచకా జరిగిపోయాయి. బ్రాహ్మణులు మోహన్ బాబుకు పిండ ప్రదానం చేయటం, హెచ్ఆర్సీ దగ్గర మంచు విష్ణుపై చెప్పులతో దాడి, ఇలా ఇటు మోహన్ బాబు అటు బ్రాహ్మణ సంఘాల మధ్య వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలో బ్రాహ్మణ సంఘాలు సెన్సార్ బోర్డు ముందు ధర్నాకు దిగాయి. దీంతో ఐఎన్పిఆర్ కమిషనర్ బ్రాహ్మణ నేతలతో చర్చలు జరిపారు. అనంతరం ఈ సినిమా వివాదాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సర్కార్ ఈ వివాదంపై ఉన్నతాధికారులు బ్రాహ్మణులతో కలిసి 6 సభ్యుల బృందాన్ని కమిటీగా నియమించింది. ఈ కమిటీ ఇవాళ సినిమా చూసి అభ్యంతరకర సన్నివేశాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. మాకు బ్రాహ్మణులకు న్యాయం జరగకపోతే ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేద్దామని మా యొక్క నిర్ణయం. నీకు పిండ ప్రదానం చేస్తేనే అలాంటి తప్పనిపిస్తే మరి లేని మా ఇంట్లో బ్రాహ్మణులు స్త్రీలు బయటకు కూడా రాదు. ఇవాళ నేను ఒకదాన్ని వచ్చిన ఆవేశం ఆపుకోలేక మరి బ్రాహ్మణులను స్త్రీలను ఇంత కించపరుస్తున్న సినిమా చూపించు. ఎక్కడ ఏ మహిళ గాని ఏ హిందూ మహిళ గాని బ్రాహ్మణ స్త్రీ ఇవాళ అక్కడ పైసలు తీసుకొని ఎవరు మా బ్రాహ్మణుడు అని చెప్పి అంటున్నారో వాళ్ళని రమ్మని చెప్పండి. ఇటు సెన్సార్ బోర్డు ముందు ఆందోళన చేపడుతున్న సమయంలోనే మరికొంతమంది బ్రాహ్మణులు అటు ఫిలిం ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. స్పందించిన ఛాంబర్ అధ్యక్షుడు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు బ్రాహ్మణులతో కలిసి ఓ కమిటీ వేయటానికి అంగీకరించారు. సరే, ఇప్పుడు మాట్లాడినాక దానికి ఒక కమిటీని వేసి వాళ్ళని కొంతమందిని మన ఛాంబర్ నుంచి కొంతమందిని కలిసి చూసి పరిష్కారం చేస్తాను. ఈ రెండు కమిటీలు ఇవాళ్లే సినిమాను చూడనున్నాయి. అభ్యంతరకర సన్నివేశాలపై వెంటనే నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే బ్రాహ్మణులు మాత్రం తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు పోలీసులు ఎవరిని అరెస్టు చేయకపోవటం దారుణమంటున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే చలో హైదరాబాద్కు పిలుపునిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. సోనియా గాంధీ కాసేపు ఫ్యాషన్ గురువుగా మారారు. రాయబరేలీలో నిఫ్ట్ విద్యార్థులకు ఫ్యాషన్ టిప్స్ చెప్పారు. నిరాడంబరతకు మించిన ఫ్యాషన్ లేదన్నారు ఆమె. విద్యార్థులతో వ్యక్తిగత విషయాలను ముచ్చటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్బరేలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆడంబరంగా ఉండటం ఫ్యాషన్ కాదని, అతిగా అలంకరించుకోవద్దని సూచించారు. దివంగత ప్రధాని తన అత్త ఇందిరాకు చక్కటి ఫ్యాషన్ సెన్స్ ఉండేదని గుర్తు చేసుకున్నారు సోనియా. కట్టుకున్న చీరకు తగ్గట్టు ఇందిరా మ్యాచింగ్ జ్యువెలరీ ధరించేవారని ఆమె చెప్పారు. ఇందిరా నిరాడంబరతను ప్రపంచమంతా అభిమానించిందని సోనియా గుర్తు చేశారు. వ్యక్తిగత విషయాలను విద్యార్థులతో పంచుకున్న ఆమె తనకు సాదా చీరలు ఇష్టమని తెలిపారు. To find the right color combination, cut and proportion in a garment to ensure that it is comfortable as well is more challenging for a designer, but it results in a garment that is timelessly stylish and elegant. ప్రస్తుతం వస్త్రాలను అతిగా అలంకరించే పోకడ మొదలైందని సోనియా పేర్కొన్నారు. మన దేశానికి ఫ్యాషన్ కల్చర్ కొత్త కాదని, అది భారతీయ సంస్కృతిలో భాగమని చెప్పారు. అద్భుతమైన ఆభరణాలు, అందమైన వస్త్రాలు రూపొందించిన మన చేతివృత్తి కార్మికుల నైపుణ్యం శతాబ్దాల పాటు విదేశీయులను మంత్రముగ్ధుల్ని చేసిందన్నారు సోనియా. నిఫ్ట్లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు పలువురికి ఆమె చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేశారు. నిఫ్ట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు సోనియా రాయ్బరేలీ నియోజకవర్గంలోని లాల్గంజ్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. శాండీ తుఫాన్ నుంచి తేరుకోకముందే మరో హరికేన్ అమెరికాను వణికిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీలను కూడా తుఫాన్ తాకనుంది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటికే 1300 విమానాలను అధికారులు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు తుఫాన్, ఒబామా ఎన్నికైన తర్వాత కూడా తుఫాన్. అమెరికా పరిస్థితి ఇది.
శాండీ తుఫాన్ నుంచి ఇంకా తేరుకోక ముందే మరో తుఫాన్ తీరాన్ని తాకనుంది. న్యూయార్క్, న్యూజెర్సీలో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీల నుంచి వేలాది విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్ లోని JF కెనడీ ఎయిర్పోర్ట్ నుంచే 1300 విమానాలను క్యాన్సిల్ చేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో పడిగాపులు పడుతున్నారు. శాండీ తుఫాన్తో న్యూయార్క్, న్యూజెర్సీలో ఇప్పటికే భారీ నష్టం జరిగింది. తాజా తుఫాన్ హెచ్చరికలతో భయంతో వణికిపోతున్నారు జనం. న్యూయార్క్ లో నిర్మాణ పనుల్ని నిలిపేశారు. భారీ చెట్లు నేలమట్టం కావడంతో పార్కులను మూసేశారు. సాయంత్రం 5 తర్వాత రోడ్లపైకి ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ లో భారీగా మంచు కురుస్తోంది. టైమ్స్ స్క్వేర్ లో ఎక్కడ చూసినా ఐస్ కనిపిస్తోంది. న్యూజెర్సీ తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శాండీ తుఫాన్కి ముందు జారీ చేసిన హెచ్చరికల్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడంతో తీవ్ర నష్టం జరిగిందంటున్నారు అధికారులు. ఈసారి మాత్రం హెచ్చరికల్ని తీవ్రంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ధోనీ సేనకు స్టార్టింగ్ సమస్య వచ్చింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత మొదలైన ఈ సమస్యకు T20 ప్రపంచ కప్ ప్రారంభమైన పరిష్కారం మాత్రం దొరకలేదు. బరిలోకి దిగితే అదుర్స్ అనిపించేలా పరుగుల వరద పారించే జోడీ వికెట్లను కాపాడుకోలేక చతికిలు పడుతోంది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, డేరింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్, ఇద్దరూ కలిస్తే బౌలర్లకు బ్యాండ్ బాజానే. టీమిండియా సక్సెస్ఫుల్ ఓపెనింగ్ జోడీ. Never the easiest ball to hit, but that is immediately puts pressure on the bowler. The bowler knows that he's got no margin of error. The man is looking to attack you. మాస్టర్ దాదాల్ని మరపించిన ఢిల్లీ డైనమైట్స్. He's got that through. ఇంతలా చెలరేగిపోయే ఈ జోడీయే ఇప్పుడు టీమిండియాకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆరంభంలో ప్రత్యర్థి బౌలర్స్ ను ఉతికారేసే ఈ బ్యాట్స్మెనే కంగారు పడుతున్నారు. జంటగా ఆడే జోడీ కాస్త ఒంటరిగాను పరుగులు సాధించలేక చతికిల పడుతున్నారు. దాదాపు 4 ఏళ్ల క్రితం ఓపెనర్లుగా జోడీ కట్టిన గంభీర్, సెహ్వాగ్ అతి తక్కువ కాలంలోనే దాదా మాస్టర్ జంటను మరిపించారు. వారిద్దరి తరహాలోని ఈ జోడీ అద్భుతమైన ఆటతీరుతో పాటు విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసింది. కానీ ఇదంతా గతం. ఇటీవల భారత్ ఆడిన ఏ సిరీస్లోనూ ఈ జోడీ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడంలో పూర్తిగా విఫలమైంది. వరల్డ్ కప్ తర్వాత విండీస్ పర్యటనలో కాస్త పర్వాలేదనిపించిన ఈ జోడీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లతో పాటు T20 వరల్డ్ కప్ లోనూ నిరాశపరిచింది. వ్యక్తిగతంగానూ భారీ స్కోర్లు చేయడంలో ఈ జోడీ అంచనాల్ని అందుకోలేకపోయింది. వీటికి తోడు ఫిట్నెస్ సమస్యలు ఈ జంటను వెంటాడుతుండడం కలవరపెట్టే విషయం. Wanted the batsman to go over the top, at least allowed them that kind of an angle. Yes, he is a learning leg spin, as I want to put it. He's
very fresh into the game, but you can see improvement from him all the time while he's playing, and he's not afraid of trying things. గత 16 మ్యాచుల్లో ఈ జోడీ 33 సగటుతో 924 పరుగులు చేసింది. వీటిలో ఒక్క సెంచరీ భాగస్వామ్యం కూడా లేదంటే వీరి ఫామ్ స్థాయిని మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ 16 మ్యాచుల్లో కేవలం 5 సార్లు మాత్రమే అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. చివరి 5 టెస్టుల్లో అయితే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ1.